వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ బోటి ఫ్రై. ఈ బోటి ఫ్రై అనేది ఎక్కడ కూడా స్మెల్ లేకుండా మనం ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. అలాగే మన ఇంట్లో ఉండే పదార్థాలతోటే ఈ బోటి ఫ్రైని సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దీనిని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ టేస్టీ బోటి ఫ్రైని తయారు చేయడానికి దీనికోసం నేను 500 గ్రాముల బోటిని అయితే తీసుకొని 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా కడిగి కుక్కర్ పెట్టి అందులో వేసాను. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేయడం వలన మనకు ఈ బోటి అనేది నీచు వాసన లేకుండా కుక్ అయిపోతుంది. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను. నీళ్ళు అయితే తక్కువనే పోసాను, ఎందుకంటే బోటిలోంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇలా చూసుకొని వేసుకోవాలి. 3 నుంచి 4 విజిల్స్ తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం కలర్ మారాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేశాను. ఈ పసుపు కూడా కొంచెం 2 to 3 మినిట్స్ తర్వాత పచ్చివాసన పోయాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం అయితే యాడ్ చేశాను. అల్లం యాడ్ చేసుకొని అల్లం కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే కొంచెం ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకును యాడ్ చేసుకోవడం వలన ఈ ఫ్లేవర్ అనేది బోటికి పట్టుకొని నీచు వాసన లేకుండా అయితే పోతుంది. అందుకే దీని అయితే వేసాను. ఇలా వేసి 2 నుంచి 3 సార్లు బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. బోటిలో నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ కొంచెం పోయి దగ్గరికి అయిన తర్వాత మనం చూడండి, వీడియోలో చూపించిన విధంగా 5-10 మినిట్స్ తర్వాత బోటిలో నుంచి అయితే వాటర్ వస్తుంది. ఈ క్రమంలోనే మనం 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంతకుముందు ఉప్పు వేసాం కదా, ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ డీప్ ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. అలాగే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో దింపే ముందు మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంట్లోనే ఈజీగా ఉండే మన పదార్థాలతో బోటి ఫ్రై అయితే రెడీ చేశాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందైతే వస్తాను. అంతవరకు బాయ్.